హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వాన అక్కడక్కడా కొట్టింది. ఆ ఏరియాలో ఒకసారి చూద్దాం. కూకట్పల్లి, ఉప్పల్, రామంతపూర్, మేడిపల్లి, బోడుప్పల్లో వాన పడింది. అండ్ ఈదురు గాలుల కారణంగా బోడుప్పల్లో కాసేపు విద్యుత్కి అంతరాయం కూడా ఏర్పడింది. మియాపూర్, చందానగర్ ప్రాంతాల్లో వర్షం కారణంగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో కూడా వర్షం పడింది. ఇక భానుడి ప్రతాపంతో నిన్న ఉదయం నుంచి ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. కానీ సాయంత్రానికి వాతావరణం మారిపోయి సడన్గా వర్షం మొదలైంది. అది మనం చూస్తున్నాం. నిన్న హైదరాబాద్లో 4 చోట్ల మనకు కనిపిస్తున్న సీన్లు టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం. కూకట్పల్లి, మియాపూర్, ఉప్పల్, శంషాబాద్. సో ఏవి దగ్గరగా ఉండవు ఏరియాలు. శంషాబాద్, ఉప్పల్ అయితే అటొకటి ఇటొకటి ఉంటుంది. సో ఈ టైంలో వర్షం పడింది. ఎక్కడ చూసినా ఉరుములు, మెరుపులు అండ్ ఈదురు గాలులతో సేమ్ సీన్ మనకు కనిపిస్తుంది. ఒకసారి చూస్తే జస్ట్ ఏరియాల పేర్లు ఇస్తున్నాం కానీ అన్నింటా ఒకేలాగుంది. ఈ టైంలో ఇంత వర్షం పడ్డం అది ఆశ్చర్యం. బట్ హైదరాబాద్లో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇలా వర్షాలు పడుతూనే ఉంటాయి. రీసెంట్గానే చూసాం మనం. నిన్న ఉదయం నుంచి అయితే గట్టిగా ఎండ కొట్టింది. దాని గురించి మాట్లాడుకున్నారు. ఏంటి ఎండ, ఏంటి ఒక్కుపోత అనుకున్నారు. సాయంత్రం అయ్యేసరికి మాత్రం సడన్గా వాతావరణం మారిపోయి వర్షం మొదలైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తుర్కయాంజాల్లో రోడ్డుపై విరిగిపడింది ఒక చెట్టు. దాన్ని పోలీసులు స్థానికుల సాయంతో తొలగించారు. వెంటనే చెట్టుని తొలగించి వాహనదారులకు అంతరాయం కలగకుండా చేశారు పోలీసులు.